2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాసేపట్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాసేపట్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజుతో పాటు రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో కూడా భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. అటు ఉమ్మడి కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, ఉమ్మడి నిజామాబాద్ సంబంధించినటువంటి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లా, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఈ జిల్లాలో కూడా ఈ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. సో దాంతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఆ పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ రోజు ఉదయం నుంచి కనిపించడం లేదు. ఇప్పటికే చల్లటి గాలులు వీస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే కూడా భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి, చల్లటి గాలులు వీస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వర్షం పడే అవకాశం ఉందని కనిపిస్తుంది. మరొక 2-3 గంటల్లో చాలా చోట్ల కూడా భారీగా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈదురుగాల ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఉరుములు, మెరుపులు, పిడులు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు గాని ప్రభుత్వం నుంచి కూడా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సీజన్ లో మనకు ఆల్రెడీ వర్షం ఎక్కువగా నమోదు కానప్పటికీ కూడా అక్కడక్కడ వర్షం నమోదవుతుంది. భారీగా మాత్రము ఈ సీజన్ ఇప్పటి వరకు మనకు ఎక్కడ కూడా ఎక్కువగా వర్షం నమోదు కాలేదు. ఓన్లీ హైదరాబాద్ సిటీలో మాత్రమే భారీగా వర్షం పడింది. ఇక మే నెలలో అటు ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో వర్షం కురిసింది. దాని తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కడగా భారీగా వర్షపాతం నమోదు కాలేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ వ్యవసాయం సంబంధించినటువంటి వానాకాలం పంటల ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఆల్రెడీ పత్తి విత్తనాలు విత్తుతున్నారు. ఇంకా వరి పంటకు సంబంధించినటువంటి వరి నారుమడులను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి వ్యవసాయంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి భారీగా వర్షాలు పడితేనే ఈసారి అడుగట్టినటువంటి భూగర్భ జలాలు మళ్ళీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు చెరువుల్లో కానీ ప్రాజెక్టులోకి కూడా భారీగా వర్షం నీరు చేరే అవకాశం ఉంది. భారీ వర్షాలు పడితేనే ఈసారి వ్యవసాయానికి ప్రాజెక్టుల కింద, అటు చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు సాగునీరు అంది ఆయకట్టు కూడా సాగే అవకాశం ఉంది. లేకపోతే వ్యవసాయానికి మాత్రము నీరు అందక, తాగునీరు అందక ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ బట్టే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. అన్నదాతలు కూడా ఆకాశం వైపు ఎదురు చూస్తూ ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయని చూస్తున్నారు. ఎందుకంటే పత్తి విత్తనాలు ఇప్పుడే మొలకెత్తాయి. మొలకెత్తిన విత్తనాలకి సరిపడేటువంటి వర్షం పడాలి. కాబట్టి వర్షం కోసము అన్నదాతలు ఎదురు చూస్తున్నారు సునీత.
వాతావరణ కేంద్రం తెలిపినట్టుగా మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు రైతాంగంగానే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈదురుగాల ప్రభావం వచ్చినప్పుడు మనకు భారీ వృక్షాలు కూడా నేలకొరిగే అవకాశం ఉంటాయి, కింద పడతాయి. కాబట్టి ప్రయాణ సమయంలో మెయిన్ రోడ్ల పైన వెళ్తున్నప్పుడు చెట్ల కింద ఉండకుండా అటు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు పిడుగులు పడుతున్న క్రమంలో చెట్ల కింద గానీ ఇక్కడ ఉండకుండా ఓపెన్ ప్లేస్ లో ఉండకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి కూడా అటు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ ప్రజలకు సూచనలు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే పత్తికి సంబంధించినటువంటిది మొత్తం విత్తనాలు మొలకెత్తాయి కాబట్టి మిగతా పంటలకు సంబంధించినటువంటి వర్షం కూడా ఎక్కువగా పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెరువులలో నీరు లేరు. అటు గోదావరి నది బేసిన్ లో ఉన్నటువంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అయినా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, అటు కడెం ప్రాజెక్ట్ అయినా, మిగతా ప్రాజెక్ట్ తో పాటు అటు మనకు కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో కూడా ఎక్కువ వర్షం లేదు. ఇటువలనే శ్రీశైలం ప్రాజెక్టులకి కొంచెం ఫ్లో పెరుగుతుంది. అయినప్పటికీ కూడా మనకు ముఖ్యంగా ఇవి ఈ ప్రాజెక్ట్ లో మనం మెయిన్ గా అటు కృష్ణా నది, ఇటు గోదావరి నది 2 నదుల పరివాహక ప్రాంతంలో లక్షలాది ఎకరాల మనకు ఆయకట్టు ఉంది. ఈ 2 నదుల ప్రాంతంలో నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారానే మనకు ఎక్కువగా మనకు సాగునీరు అందే అవకాశం ఉంది. కాబట్టి భారీగా వర్షాలు నమోదు కావాలి. ఎందుకంటే ఇప్పటికే మనకు జూన్ నెల ప్రారంభం అయిపోయింది. జూన్ నెల ప్రారంభమై మనకు 6 రోజులు కావస్తుంది. కాబట్టి ఈ టైంలో ఎక్కువగా వర్షాలు పడాయి. ముసురు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా కురిస్తేనే రాబోయే పంటలకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. లేకుండా మాత్రము వ్యవసాయ రంగానికి ఈసారి తాగునీరు అందని పరిస్థితితోటి అటు రైతాంగం ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. సునీత. రైట్ రాజ్ పాటిల్.